మరోసారి మల్లారెడ్డి తెర మీదకి వచ్చిండు. ఆయనకి భూ కబ్జాలు ఈ బెదిరింపులు అనేది కొత్త ఏం కాదు. ఇక్కడ చూస్తే మరోసారి ఇక్కడ ప్రజావాణి దగ్గర మల్లారెడ్డి బాధితులు క్యూ కట్టుకొని ఇక్కడ నుంచి బారులు నిల్చున్నారు. ఒకసారి ఫ్లెక్సీల పర్వం చూసినా కూడా ఇటు నుంచి మొదలుకుంటే అక్కడ వరకు ఏంది అవన్నీ మొత్తం ఆయన కబ్జా చేసిన లేదా అవన్నీ లేఅవుట్లనా? ఓకే, ఇక్కడ చూపి మల్లారెడ్డి కబ్జాల బాధితులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లి విలేజా? ఓకే, సర్వే నెంబర్ 648/1, 650 మరియు 650/2 మల్లికార్జున నగర్ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ సొసైటీ. ఇవన్నీ గుడిసెలు వేసుకున్నారట. ఇట్లా ఏంటి సమస్య? మా ల్యాండ్ లో ట్రెస్ పాసింగ్ చేస్తున్నారు. మల్లారెడ్డి వాళ్ళ అనుచరులు అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి ఇంకా అధికారులు వచ్చి మమ్మల్ని మా ల్యాండ్ లో పోకుండా చేస్తున్నారు. ఎన్ని ఎకరాల భూమి? 23 ఎకరాల భూమి అండి మొత్తము. మల్లారెడ్డి కాలేజ్ పక్కనే ఉంటది, దాన్ని ఆనుకోనే గుండ్లపోచంపల్లిలో సర్వే నెంబర్ 648, 650 అండ్ 650/2 అండి. 23 ఎకరాల ల్యాండ్ ఉంది. 1989లో అప్రూవ్డ్ లేఅవుట్, గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇది సంబంధిత అధికారులు అన్ని వెరిఫై చేసుకున్నాకనే లేఅవుట్ చేస్తారు. అయినప్పటికీ అన్ని పేపర్లు మాయం చేసి మమ్మల్ని మోసం చేస్తూ ఇప్పుడు కొత్తగా ధర ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? ఇది మేము శంకర్ యాదవ్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశామండి. వెంచర్ నుంచి అండి, అగ్రికల్చర్ ల్యాండ్ కాదు ఇది. 366 ప్లాట్లు ఉన్నాయి. 366 ప్లాట్లలో ఇప్పటికీ 260 ప్లాట్లు దుష్యంత్ రెడ్డి అనే వ్యక్తి, బహుశా మల్లారెడ్డి అనుచరులు అయ్యి ఉండొచ్చు లేదా ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు, వాళ్ళు కొన్నారు. అప్పటికి మమ్మల్ని భయపెట్టి తీసుకోవడానికి ట్రై చేశారు, మేము ఇవ్వలేదు. సో ఇప్పటికీ మేము 120 మంది కొట్లాడుతున్నాము మా ల్యాండ్ మాకు కావాలని. ఈ పర్టికులర్ ఇష్యూ గురించి మా సీఎం సార్కి పూర్తి అవగాహన ఉంది. ఈ సర్వే నంబరు ఈ కాలేజ్ పక్కన, మల్లారెడ్డి కాలేజ్ పక్కన ఉన్న 648/1, 650 అండ్ 650/2లో మల్లారెడ్డి కబ్జా గురించి పూర్తి అవగాహన ఉంది మా సీఎం సార్. మీ ఫ్లాట్లను అమ్మమంటుండా లేకుంటే కావాలి మాకు ఇచ్చాడు? అమ్మడము చేయడము కాదు, డాక్యుమెంట్ క్రియేట్ చేసిండు. ఆయన బామ్మార్ది అయిన శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కొడుకు అయిన మహేందర్ రెడ్డి వాళ్ళ పేరు మీద ఫేక్ డాక్యుమెంట్ 16 ఎకరాలు క్రియేట్ చేసి మల్లారెడ్డి సొసైటీకి ఇదియా? ఓకే, ఎవరు పైన? ఓకే, ఎవరు వీళ్ళంతా? బొమ్మార్ది, మల్లారెడ్డి బొమ్మార్ది పేరు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కొడుకు మల్లారెడ్డి కొడుకునా, వీళ్ళిద్దరు వేరే. ఓకే, ఎన్ని ఎకరాల భూమి కబ్జా చేసిరు? మొత్తం 23 ఎకరాల చిల్లర ఉంటుంది. అయితే 16 ఎకరాలకు ఫేక్ డాక్యుమెంట్. మల్లారెడ్డి క్లాస్మేట్ నువ్వు? అవునండి. పిలిచి మాట్లాడేది వస్తుంది, మస్తు మాట్లాడినా వద్దు, సారీ మీ మీడియాలో వస్తుంది. ఈ ఫేక్ డాక్యుమెంట్ ఇది 16 ఎకరాలు మాట్లాడే. నువ్వు ఎప్పుడు మరి ఏంది కబ్జా అని చెప్పని మాట్లాడితే కూడా ఏం చేయలేవు, ఏం చేసుకుంటూ చేసుకోపో అంటున్నాడు. పాలమి సంపాదించిందా పూలమి సంపాదించిందా? అదే అంటాడు, పాలమినా పూలమినా అని. చేసేటి అన్ని బట్టబాజీ లెక్కలు, చేసేటి అన్ని బట్టబాజీ లెక్కలు. ఆయన కొడుకు ఇలా కొడుకు మహేందర్ రెడ్డి. ఇది ఫేక్ డాక్యుమెంట్ ఆయన సృష్టించింది. మీ ల్యాండ్ మీద ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసిండు. ఎన్ని ఎకరాలు? 16 ఎకరాలు ఆయన చూసుకున్నట్టు జీవించండి, సరిగా పెట్టి తీసుకుంటాడు. సెటిల్మెంట్ ఏం చేస్తలేడు మాతోటి. ఏమన్నాం 5 లక్షలు ఇస్తే అయిపోతుందా? 5 లక్షలు మాకు ఇస్తా అంటున్నాడు. దేని గురించి ఇస్తాడు? మాది 200 గజాలు 2 ఫ్లాట్ మా అక్క చెల్లెల వాళ్ళేమో మొత్తం 320 ఫ్లాట్ల మీద కబ్జా చేసినాడు. 16 ఎకరాలు. ఆల్రెడీ ఇప్పుడు 120 మంది మేము ఉన్నాం. డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి ఒరిజినల్. మిగతా అన్ని వాడు 30 వేలు తీసుకొని గుండాగాళ్ళని కూర్చోబెట్టి కబ్జా చేసేసి పంపించేసి ఫ్లాట్కి వస్తే చంపేస్తామని భయపెట్టిస్తే మిగతా వాళ్ళంతా 30 వేలు ఇచ్చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఫేక్ చేసుకొని చేసేసిండు. మేమందరం ఎవరు ఇవ్వలే, భయపడితే కూడా మేము పోలేదు. కష్టపడి కొన్నాయి. నేను క్రిమినల్ కోర్టులో చేస్తా స్టాఫ్ని, రిటైర్. నేను సోషల్ వర్కర్ అండి. ఇక్కడ సామాన్య మధ్యతరగతులే అందరూ కూడా కష్టపడి కొనుక్కుని డబ్బులు ఫ్లాట్లు ఇవన్నీ కానీ కొనుక్కున్నాము. ఇప్పుడు మా పిల్లల పెళ్ళిళ్ళు కావాలి. మా పాప ఉన్నది, 2 బాబులు ఉన్నారు. అమ్ముకొనిస్తలేడు, కట్టడం లేదు. పోలీసు వాళ్ళకి పోతే వాళ్ళు మాకు ఏం సంబంధం లేదు మాకు అని ఇలా కొడుతున్నారు వాళ్ళు. చూస్తే ఎవరు మీరు ఫ్లాట్ ఉండరామా? ఇటు తీసుకురా. అమ్మా ఏం జరిగిందమ్మా? మీరు కూడా ఫ్లాట్ ఉన్నారా గుండ్లపోచంపల్లి మల్లారెడ్డి బాధితులా? ఏమంటున్నాడమ్మా, ఏం జరిగింది? ఇవ్వట్లేదు కదా, మాది అని కబ్జా చేస్తారు కదా. మీదేనా ల్యాండ్? మాదే. ఆయన కబ్జా చేసిండు. ఏమంటున్నాడు? పోతే అడిగిరా ఎప్పుడైనా పొల్లి? చాలా సార్లు అడిగినాం. ఏమన్నాడు? ఇవ్వట్లేదు కదా. ఇవ్వట్లేదా? ఎన్ని ఎకరాలు? ఎంత ఫ్లాట్ ఎంత? మాది
285. 280 గజాలు. సో ఈ ఫ్లాట్ నెంబర్ ఉంది, అన్ని ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. ఉన్నాయి మీకు డాక్యుమెంట్లు అన్ని. కంప్లైంట్ ఇవ్వలేదు మీరు? ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు ఇప్పుడు గతంలో? ఇచ్చిరా? ఏమన్నా మరి అధికారులు ఏమన్నా కంప్లైంట్ ఇస్తే ఏం లేదంట. ఏం సమాధానం చెప్తలేరు? కూసపెడతారు, పంపిస్తారు. అంతేనా? ఇప్పుడు మీరు కంప్లైంట్ ఎందుకు వచ్చి రెడ్డికి? చూసిరు కదా మల్లారెడ్డి బాధితుల సంఖ్య ఎట్లుందని అంటే ఆఖరికి వస్తే వీల్ చైర్లో తీసుకపోయి వినతిస్తున్న పరిస్థితి. 320 ఫ్లాట్లకు సంబంధించి ఇప్పటికే 24 ఫ్లాట్లను బెదిరించి ఆడికెళ్ళి పంపించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు అందరూ కూడా 120 మంది ఈ ఫ్లాట్ ఓనర్లు ఉన్నారు. ఇక్కడ చూస్తే కనుక ఇగో మల్లారెడ్డి పరిస్థితి ఇది. మంత్రి మల్లారెడ్డి పాలమ్మినా పూలమ్మినా అని చెప్పి ఇటువంటి బాధితులను కూడా కట్టకట్టుకొని వచ్చి ప్రజాభవన్ దగ్గర వినతులు ఇచ్చేందుకు వచ్చారు. మా అమ్మ నాన్న కూడా లేదు, చనిపోయారు ఇప్పుడు. మీరు ఇట్లే తిరుగుతున్నారా మరి? ఇక ఇట్లనే కంప్లైంట్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇది మల్లారెడ్డి బాధితుల పరిస్థితి. ఏకంగా ఏమైపోయిందంటే వికలాంగులను కూడా వదిలిపెట్టిన మల్లారెడ్డి కబ్జాల విషయంలో 320 ఫ్లాట్లు ఉంటే 120 ఫ్లాట్లు మినహా మిగిలిన 300 ఫ్లాట్లు అన్నీ కూడా 66 ఫ్లాట్లు ఉంటే ఇప్పుడు 120 మంది బాధితులు ఉన్నారు. దాంట్లో ఇటువంటి వికలాంగురాలు కూడా వచ్చి తన యొక్క బాధ వినిపించుకొని పోతుంది. కష్టపడి ఈమె దగ్గర ఏమున్నది మల్లారెడ్డి? ఈ యొక్క వికలాంగురాల దగ్గర కూడా ఆమె బయటకు వచ్చి ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటే మల్లారెడ్డి ఎంత కబ్జా లెవెల్ ఇది? మల్లారెడ్డి బాధితులేనా? అంతా మొత్తం మల్లారెడ్డి బాధితులే. మల్లారెడ్డి బాధితులు. ఈ సిలబర్ మా పేరు ఉందన్న. ఆయన కూడా ఉన్నా కూడా గోడ కట్టేసిండు. ఎల్ఆర్ఎస్ మేము ఇల్లు కట్టుకోవాలని అప్లై చేస్తే ఎల్ఆర్ఎస్ ఇస్తలేరు, అధికారులు ఇస్తలేరు. ఏమనంటే మీ మీద కేసులు ఉన్నాయి, మీ ప్లాట్ల మీద కేసులు ఉన్నాయని ఇస్తలేరు. ఈసీ నంబర్ ఇది మొత్తం ఉన్నది దీంట్లో. కట్టనిస్తలేడు. 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల కుక్కల తరక పోవాలి ఆయన దగ్గర 30 సంవత్సరాలు ముసలేనా? 77 ఉన్నది నా సంవత్సరం. 77 సంవత్సరాలు నాకు పిల్లలు ఉన్నారు. పెళ్లికి కలుస్తాడా? రానియాడు కదా లోపలికి. బట్ ల్యాండ్ కుల్ల ఉన్నది కానీ మాకు కట్టనిస్తలేడు. మల్లారెడ్డి మనుషులు వాళ్ళు వాళ్ళకేసే వాళ్ళ మనుషులే, వాళ్ళ పని వాళ్ళు. మేము మాకు రానిస్తలేరు అక్కడికి. మేము పోతే మాకు రానిస్తలేరు అక్కడికి. విన్నారా? కంప్లీట్ 50 సార్లు ఇచ్చినాం. బషీరాబాద్ లో 4 రోజుల నుంచి ఉన్నాం మేము. 5 రోజులు ఇయ్యారు. రేవంత్ అన్న దర్బార్లో వచ్చినాం. రేవంత్ అన్న మాకు మెయిల్ చేశాను వచ్చినాం. ఏమంటే రేవంత్ అన్న మీద 101% మాకు గ్యారంటీ ఉన్నది. అన్న చేస్తాడు ఇట్లా. ఇటువంటి బట్టేవాజ్ పూలమ్మి పాలమ్మినాడు కాదు, భూములు కబ్జా చేసి ఇట్లా పైకి వచ్చి మల్లారెడ్డి చామకూర మల్లారెడ్డి గాడు ఆయన కొడుకు ఇంకా శ్రీనివాస్ రెడ్డి గాడు ఆయన బొమ్మడిది, సొంతం బొమ్మడిది. మొన్న గిట్ట వీడియో నా దగ్గర ఉన్నది. పోలీస్ స్టేషన్లో ఏమంటుండ్రు? అరే మీరు ఎట్లా చేసుకుంటారు ఉన్నది ఏమంటున్నారు? ఏం చేయలేరు అంటున్నాడు. ఏం చేయలేరు నువ్వు మీరు. మల్లారెడ్డి బోలా, నేను బోలా 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 బాలా సార్ గరీబుకు లూట్ బాలా. మొత్తం గరీబుల ఫ్లాట్లు ఇవన్నీ కూడా. పంక్చర్ షాపులు ఉన్నాయి, వెల్డింగ్ షాపులు ఉన్నాయి. కొంతమందికి ఇల్లు లేవు, గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. అక్కడనే గోడ వేసి ఉంటున్నాడు. మా ల్యాండ్లో గోడ వేస్తే వేరే వాళ్ళు పలగొట్టేసి ఇల్లు మా పేరు మీద అయిపోయాడు. మేము పలగొట్టినామని ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని పిఎస్లు ఇచ్చినాం. వాళ్ళు అన్నారు మీది అంతా మీది కరెక్ట్ ఉన్నాయి. వాళ్ళేమో డాక్యుమెంట్ చూపిస్తారు, ఏం చూపిస్తారు? కంప్లైంట్ ఇసుకోండి, తీసుకోలేదు. మేము ఏం చేసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్ ఏమంటే మేము ఒరిజినల్ తీసుకుపోయి చూపించినాం పోలీసు వాళ్ళకి. వాళ్ళు అన్నారు మీ ఇష్టం వచ్చినట్లా చేసుకొని మీరే కట్టుకోండి అని చెప్పిండు అన్నమాట. 3 రోజులు అంటే లోపల పోలేదు, రమ్మన్నారు బస్. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్ ఏమంటే తీసుకుపోయి ఇచ్చి చూపించినాం. అదే మళ్ళీ వాళ్ళ మనుషులు మీకు జాగా రాదు, మీరు వెళ్ళిపోండి అని అంటున్నారు. రైట్. అక్కడ వీళ్ళ ల్యాండ్లోనే అక్రమంగా కట్టడాలు జరిపినందుకు కారణంగాను వీళ్ళందరూ కూడా ఆగ్రహానికి గురై కొంతమంది ఎవరో కూలగొట్టిన తర్వాత వీళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందంటే వీళ్ళందరూ కూడా పోలీసులు తీసుకుపోయిన తర్వాత అక్కడ నేరుగా ఎవరైతే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డిగా పేరు చెప్పబడుతున్నటువంటి మల్లారెడ్డి బామర్తున్నాడో ఆ నేరుగా అక్కడికి వచ్చి వీళ్ళందరితో మాట్లాడుతున్న టైంలో ఏం మాట్లాడు ఒకసారి వీడియోలో చూద్దాం. చూపిస్తుందా? ఉన్నాడండి. ఏమంటున్నా ఆయన? ఇదే
మేము చూస్తాం మేము చేస్తామంటారు కానీ దానికి ఏం లేదు, వాళ్ళ అవసరానికి వాడుకుంటున్నారు. సో అక్రమంగా వీళ్ళ భూముల్లోనే కట్టడాలు నిర్మించినప్పటికీ వీళ్ళు దాని ఆగ్రహానికి గురైపోయి దాన్ని కూల్చిస్తే వీళ్ళ మీద రిటర్న్ కేసులు అయిపోయి వీళ్ళనే స్టేషన్లకు పరిమితం చేసే ప్రయత్నం చేశారు. వెళ్ళాలన్నా సరే బంసర్లు ఇంకా పెద్ద పెద్ద బంసర్లు పెట్టారు ఇంకా అక్కడ మమ్మల్ని ఇప్పుడు భూముల కాడికి ఆడికి వెళ్ళే మహిళలు కూడా ఉందో వాళ్ళతో మాట్లాడిద్దాం. అమ్మా ఏం జరిగిందమ్మా? हमारा 1990 से प्लॉट लिया हुआ है और हम लोग जब जाते हैं वहाँ बनाने के लिए तब कोई ना कोई ऑनर आ जाता है. हम लोगों को बहुत परेशानी हो रही है. हमारे बच्चे छोटे छोटे तब का लिया हुआ प्लॉट है और अभी तक उसका कोई फाइनल नहीं हो रहा है सर. నేను ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మళ్ళీ దాంట్లో 20 సంవత్సరాలు తిరుగుతున్నాం మేము. అప్పుడు స్థలం కోసం వాళ్ళ దానికి పోవాలి. మీరు అప్పుడు చిన్న చిన్న పనులు చేసేటోళ్ళం, జమ చేసుకున్నాం. మల్లారెడ్డి పాలమి పూలమే కొన్నాడు ఇవన్నీ మేము కొన్నది వాళ్ళ పువ్వులు అమ్ముకొని కొనుక్కున్నాను చెప్తాను ఆయన. పూలమని చెప్తారు ఎట్లా ఆయన. మేము కొన్నది మా అమ్మనైనా కానీ కష్టపడి కొట్టినది, వీళ్ళు చేసేది వీళ్ళు రకంగా చెప్తున్నారు చెప్పడం. వాళ్ళు చెప్పినదంతా ఆడ పోతే మమ్మల్ని పైడు గుండాలను పెట్టిస్తారు, మనుషులు పంపిస్తారు, వాళ్ళ బొమ్మార్జీలు ఇంకా వేరే వాళ్ళు పంపిస్తారు, బౌన్సర్లు వస్తారు. పోలీస్ స్టేషన్లో ఏముంది, మేము ఏదో ఇస్తాడు తీసుకోవాలి, మాకు ఏమంటే ఎట్లా వస్తారు ఆడికి చూస్తా అని బెదిరించిండు శ్రీనివాస్ రెడ్డి. రైట్, ఇక్కడ చూస్తే ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఇవాళ పేద ప్రజల ఉసురు తీసే ఎముడినైనా అని చెప్పి మల్లారెడ్డి గురించి ఒకటి ఉన్నది. మల్లారెడ్డి పాలమిన పూలమిన కథ గీడి దాకా వచ్చింది కథ. పెద్ద మనిషి ఇక్కడ 80 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తికి వచ్చి ఆయన భార్య చెప్పి తింటుండే. మల్లారెడ్డి ఏం చేసిండే? 30 సంవత్సరాలు మా స్థలాన్ని ఆక్రమించుకున్నాడు, కనిపించాడు. వాళ్ళ మనుషులందరూ తోలిస్తాడు, వాళ్ళ బామర్దులు వస్తారు, గుండగాళ్ళు వస్తారు, వాళ్ళ వాచ్మెన్లు వస్తారు, 100 మంది. ఎన్ని గుంటలు ఉంది ఫ్లాట్? నాకు 400 గజాల ప్లాట్ ఉంది. ఫ్లాట్ ఏం పని చేసేది మీరు? పూసల ప్యాన్లు తయారు చేసిన. ఫ్యాన్లు తయారు చేసిన దాంట్లో కష్టపడి కొనుక్కున్న సొమ్ము అదంతా చాలా కష్టపడి కట్టినాం. అది కట్టడానికి నాకు చాలా ఇబ్బంది అయింది, అప్పు చేసి కట్టినాం. వస్తువులమే ఏమంటున్నాడు మరి మల్లారెడ్డి? మల్లారెడ్డి ఏమంటలేడు, ఆయన దగ్గర పోతే ఏమంటలేడు, 1 లక్ష రూపాయలు ఇస్తా, 50,000 ఇస్తా, వెళ్ళిపోండి, లేకపోతే మీ ఎవడెవరనో అంటుండు, నీ అబ్బసమ్మ అంటుండు. అన్ని ఆధారాలు నీ దగ్గర ఉన్నాయి కానీ నీదే నీకు మళ్ళీ రిటర్న్ అయిపోయింది. ఉల్టా మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాలి దానికి? పెద్ద మనిషి అయ్యి, లీడర్ అయ్యి, ప్రజాసేవకుడు అయ్యి ప్రజలకు ఇట్లా మోసం చేయడం ధర్మమా ఇది అని నేను కోరుతున్నాను. న్యాయం కావాలనుకుంటున్నావు? మాకు న్యాయం ఒకటే, మాకు ఏదైతే మా స్థలాలు ఉన్నాయో మా స్థలాలు ఇప్పించాలని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి మాకు కలవలేకపోయింది ఇంతవరకు. మేము కలవాలని వచ్చినాము, ఇప్పుడు వస్తే మాత్రం మళ్ళీ కలుస్తాం, అతన్ని కలిసి చెప్తాం. ఆయన ధర్మంతో మాకు జాగాలు దొరికితే నమ్మకం ఉంది, తీసుకుంటాం కూడా తప్పకుండా.